3 అక్రెడిటేషన్స్ అనేవి ఉంటే అది బెస్ట్ కాలేజా సెలెక్ట్ చేసుకోబోతున్నావో ఆ కాలేజ్కి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఉన్నాయో లేదో చెక్ చేసుకో. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. టుడే వీడియో అయితే ఏపీ ఎంసెట్ అయిపోయి కౌన్సిలింగ్కి ఎవరైతే అపియర్ అవబోతున్నారో వాళ్ళకి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అనేది వచ్చేసినాయి. అండ్ ఈ కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలో సింపుల్గా చెప్తా. అండ్ నువ్వు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోబోతున్నావో ఆ కాలేజ్కి ఈ ర్యాంకింగ్స్ అనేది ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఈ ర్యాంకింగ్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో పెట్టా, ఎండ్ వరకు అయితే చూడు. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇక్కడ సింపుల్గా స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే పేమెంట్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అనేది కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. 1 to 7 దీని లోపల అయితే ఈ రెండు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 4 to 10. హెల్ప్ లైన్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు దగ్గర ఉన్న దాంట్లో. వెబ్ ఆప్షన్స్ అయితే 8 to 12 దీని లోపల చూసుకొని మీకు ఏ కాలేజ్ అయితే కావాలో మంచి కాలేజ్ని వెబ్ ఆప్షన్స్గా సెలెక్ట్ చేసుకోండి. ఎనీ చేంజెస్ ఉంటే 13th, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 16th. సీట్ అలాట్మెంట్ అయితే మ్యాక్సిమం ఈవినింగ్ 3 నుండి 6 నైట్ 8 to 9 వరకు కూడా సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఎప్పుడైతే మీ సీట్ అలాట్మెంట్ వచ్చిందో దాని నెక్స్ట్ డే అంటే సీట్ అలాట్మెంట్ అదే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. ఇంకా క్లాసెస్ అయితే వీళ్ళు ఎక్కడైతే 19 అని ఇచ్చారో, ఫైనల్గా అయితే వాడు ఏదైతే స్టార్టింగ్ డేట్ టు ఎండింగ్ డేట్ ఇచ్చాడో దీని మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ కానీ పేమెంట్ కానీ ఇవన్నీ క్లియర్ చేసేసి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ కావాలో అనేది డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేసి ఉంటా. అండ్ ఇప్పుడు చెప్తా, ఒకసారి నువ్వు నోట్ చేసి పెట్టుకో, అవసరం ఉంటుంది. అయితే కొన్ని ఏ సర్టిఫికేట్స్ కావాలో రాసుకున్నా. ఫస్ట్ అయితే నీ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ నీ హాల్ టికెట్ అయితే ఉండాలి. అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో అయితే పక్కా ఉండాలి. 6th to 12th నువ్వు ఎక్కడ చదివో ఒక స్టడీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చిపెట్టుకో, అవి కూడా ఉండాలి. అండ్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అప్డేటర్లో ఉండాలి. ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్డేటర్లో అయితే ఉండాలి. మైనార్టీ వాళ్ళు కూడా అంతే, సర్టిఫికేట్ అనేది పెట్టుకోండి. మైనార్టీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అదే అప్డేటర్లో పెట్టుకోండి. ఇంక ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అనేవి. ఇవైతే అన్ని అప్డేటర్లు అయితే పెట్టుకోండి, తెచ్చేసుకోండి ఏమేమి ఉన్నాయో. అండ్ త్రీ సెట్స్ అయితే పెట్టుకోండి ఒరిజినల్ అయితే. దట్స్ ఇట్. ఫైనల్గా ఈ 3 అక్రెడిటేషన్స్ అనేవి ఉంటే అది బెస్ట్ కాలేజా? 3 అక్రెడిటేషన్స్ ఏంటివి? ఫైనల్గా ఏపీ మొత్తానికి ఒక 600 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయా? దేనికి పడితే దానికి అక్రెడిటేషన్ అనేది ఇవ్వరు. ఆ కాలేజీలో బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఆ కాలేజీలో ప్లేస్మెంటు అండ్ క్వాలిటీ ఇలా చాలా ఉంటాయి. ఇలా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా చాలా బేస్ అయ్యి వాళ్ళు అనేది ఈ ర్యాంకింగ్ అయితే ఇస్తారు. ఫస్ట్ వన్ అయితే NIRF, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనమాట. సెకండ్ వన్ NAAC, నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్. థర్డ్ వన్ NBA, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్. ఇవన్నిటివి వీటి మూడింటికి పియర్ టీమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా ఆ కాలేజ్ అవుట్కమ్ ఎట్లుంది, ఇలా క్వాలిటీ ఎంత ఉంది, ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, మొత్తం CGPA అవుట్కమ్ ఎంత వస్తుంది, ఓవరాల్ స్టూడెంట్ పాస్అవుట్ ఎంత అవుతున్నారు, లేకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ అవుతుంది అనే దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తాయి. ఈ మూడు ఉంటే అది ఒక రకంగా మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. అన్న ఈ ర్యాంకింగ్ ఎలా ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుందంటే 300 లోపు ఉంటే అది మంచి కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఇలా ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఈ 3 అక్రెడిటేషన్స్ ఉంటే అదైతే మంచి కాలేజే. మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టాము చూసుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీలు ఉన్నాయా లేదా అనేది. అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇంతసేపు విన్నందుకు. అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి.